నిన్నటి కరెంట్ అఫైర్స్లోని 10వ ప్రశ్నకు సమాధానం. అంతర్జాతీయ కాంతి దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ ఏ మే 13, బి మే 14, సి మే 15, డి మే 16. సరైన సమాధానం ఆప్షన్ డి మే 16. అంతర్జాతీయ కాంతి దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే 16న జరుపుకుంటారు. భౌతిక శాస్త్రవేత్త థియోడర్ మైమాన్ మొదటి లేజర్ను 1960 మే 16న విజయవంతంగా ప్రయోగించారు. దీంతో ఆ రోజును అంతర్జాతీయ కాంతి దినోత్సవంగా నిర్వహించాలని యునెస్కో 2017లో నిర్ణయించింది. మొదటి ప్రశ్న, సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్కి ఏ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ లభించింది? ఆప్షన్ ఏ ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం, బి స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం, సి మెగ్గిల్ విశ్వవిద్యాలయం, డి కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం. సరైన సమాధానం ఆప్షన్ సి మెగ్గిల్ విశ్వవిద్యాలయం. ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్గా విధులు నిర్వహించిన డాక్టర్ సౌమ్య స్వామినాథన్కు ప్రతిష్టాత్మక మెగ్గిల్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ లభించింది. 2017లో స్వామినాథన్ WHOలో చేరారు. 2019లో చీఫ్ సైంటిస్ట్గా పదోన్నతి పొందారు. కరోనా సమయంలో ఆమె తన సేవలను అందించారు. రెండవ ప్రశ్న, MOWCAP 10వ సమావేశం ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ బీజింగ్ చైనా, బి ఉలాన్ బాతర్ మంగోలియా, సి జకార్తా ఇండోనేషియా, డి న్యూఢిల్లీ భారతదేశం. సరైన సమాధానం ఆప్షన్ బి ఉలాన్ బాతర్ మంగోలియా. మెమోరీ ఆఫ్ ది వరల్డ్ కమిటీ ఫర్ ఆసియా అండ్ పసిఫిక్ 10వ సమావేశం మంగోలియాలోని ఉలాన్ బాతర్లో జరిగింది. యునెస్కో ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో 38 మంది సభ్య దేశాల ప్రతినిధులు, 40 మంది పరిశీలకులు పాల్గొన్నారు. మూడవ ప్రశ్న, ఇటీవల మరణించిన సుర్జిత్ పటార్ ఏ భాషకు చెందిన కవి? ఆప్షన్ ఏ పంజాబీ, బి మరాఠీ, సి తమిళం, డి తెలుగు. సరైన సమాధానం ఆప్షన్ ఏ పంజాబీ. ప్రఖ్యాత పంజాబీ కవి పద్మశ్రీ గ్రహీత సుర్జిత్ పటార్ పంజాబ్లోని లూథియానాలో 79వ ఏట మరణించారు. 1979లో పంజాబ్ సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న ఆయన క్యాండిల్స్, ఫాస్లా, అయ్యానంద్ కిషోర్ అనే రచనలు చేశారు. నాలుగవ ప్రశ్న, బియ్యం వినియోగంలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది? ఆప్షన్ ఏ మొదటి స్థానం, బి రెండో స్థానం, సి మూడో స్థానం, డి 4వ స్థానం. సరైన సమాధానం ఆప్షన్ బి రెండో స్థానం. 14,27,00,000 మెట్రిక్ టన్నుల బియ్యం వినియోగంతో చైనా ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం వినియోగదారుగా ఉంది. 9,73,50,000 మెట్రిక్ టన్నులతో భారత్ రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో ఇండోనేషియా, బంగ్లాదేశ్, వియత్నాం దేశాలు ఉన్నాయి. ఐదవ ప్రశ్న, వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ ఎగ్జిబిషన్ 2024 ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ యూకే, బి రష్యా, సి ఫ్రాన్స్, డి నెదర్లాండ్. సరైన సమాధానం ఆప్షన్ డి నెదర్లాండ్. వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ ఎగ్జిబిషన్ 2024 నెదర్లాండ్లోని రోటర్డామ్లో జరిగింది. మే 13 నుంచి 15 వరకు జరిగిన ఈ ఈవెంట్లో ప్రపంచవ్యాప్తంగా 15,000 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఆరవ ప్రశ్న, 15 మెగావాట్ల తొలి ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? ఆప్షన్ ఏ ఛత్తీస్గఢ్, బి మహారాష్ట్ర, సి మిజోరాం, డి కేరళ. సరైన సమాధానం ఆప్షన్ ఏ ఛత్తీస్గఢ్. 15 మెగావాట్ల తొలి ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ను ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, బిలాయ్ స్టీల్ ప్లాంట్లు ఈ ప్రాజెక్టును చేపట్టనున్నాయి. ఏడవ ప్రశ్న, PSU సమర్పణ అవార్డు విజేత ఎవరు? ఆప్షన్ ఏ అశోక్ బెహ్రా, బి యుజ్వేంద్ర సింగ్, సి హేమంత్ కత్రి, డి సునీతా పాండే.
సరైన సమాధానం ఆప్షన్ సి హేమంత్ కత్రి. హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ హేమంత్ కత్రి PSU సమర్పణ్ అవార్డును గెలుచుకున్నారు. న్యూఢిల్లీలో జరిగిన ప్రతిష్టాత్మక వేడుకలో ఆయనకు ఈ గౌరవం లభించింది. 8వ ప్రశ్న. CWUR నివేదిక ప్రకారం దేశంలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న యూనివర్సిటీ ఏది? ఆప్షన్ ఏ IIM అహ్మదాబాద్, బి IIT ముంబై, సి IIT మద్రాస్, డి ఢిల్లీ యూనివర్సిటీ. సరైన సమాధానం ఆప్షన్ ఏ IIM అహ్మదాబాద్. CWUR నివేదిక ప్రకారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ దేశంలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న యూనివర్సిటీగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా హార్వర్డ్ విశ్వవిద్యాలయం మొదటి స్థానంలో ఉండగా IIM అహ్మదాబాద్ 410వ ర్యాంకును సాధించింది. 9వ ప్రశ్న. ఆసియా ట్రాంపోలిన్ జిమ్నాస్టిక్స్ ఛాంపియన్షిప్లో రజత పతకాన్ని ఎవరు గెలుచుకున్నారో? ఆప్షన్ ఏ దీపా కర్మాకర్, బి కల్పనా దేవ్నాథ్, సి సృష్టి ఖండగలే, డి రుచా దివేకర్. సరైన సమాధానం సి సృష్టి ఖండగలే. హాంకాంగ్లోని మహిళల వ్యక్తిగత వయో విభాగంలో రజతం సాధించి ఆసియా ట్రాంపోలిన్ జిమ్నాస్టిక్ ఛాంపియన్షిప్లో పథకం సాధించిన తొలి భారతీయురాలిగా సృష్టి ఖండగాలే చరిత్ర సృష్టించారు. ఈ టోర్నీలో కజకిస్తాన్కు చెందిన డోల్నోపోలోవా స్వర్ణం సాధించగా హాంకాంగ్కు చెందిన యసహాంగ్ కాంస్యం సాధించారు. 10వ ప్రశ్న. అంతర్జాతీయ ఫుట్బాల్ దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ ఏ మే 16, బి మే 20, సి మే 22, డి మే 25.